ఈరోజు మన రాష్ట్రంలో జగన్ గారికి చాలా మంచి రోజు. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి ఎప్పుడొస్తదా తీర్పు అని చెప్పి చాలా రోజుల నుంచి మనం ఎదురు చూసాం. అది కేవలం సింగయ్య గారి కేసు చాలా త్వరగా తీర్పు రావడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే జగన్ గారు పల్నాడు జిల్లా రెంటపాలెం చనిపోయిన కార్యకర్తని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పలకరించి వాళ్ళ కుటుంబానికి పూర్తిగా భరోసానివ్వడానికి జగన్ గారు ఆ రోజు రెంటపాలెం రావడం జరిగింది. ఓకే, మన టైం బాగాలేక మేబీ కారు కింద ఒక కార్యకర్త చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా పార్టీ తరఫున కొంచెం అమౌంట్ ప్లే చేసి అదేవిధంగా పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏం చేసిందంటే జగన్ గారి మీద కక్ష సాధింపు చర్యలు చేయడానికి ఏటుగా జగన్ గారి మీద కేసులు పెట్టడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈరోజు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. బహుశా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూసి కూటమి ప్రభుత్వం గెంగరాలు జరిగింది. నిజంగా మనకి వ్యక్తిగతంగా కక్షలుండి తీర్చుకోవాలి, అంతేగాని పనికి మాలిన కేసులు పెట్టి ఏదో సాధించాం ఇంక అయిపోయింది అని చెప్పి కలలుగంటం అనేది అది ఎప్పటికీ నిజం కాదు. ఆ రోజు వాస్తవంగా అయితే కార్యకర్త చనిపోయాడు, అది వాస్తవమే. కారు కింద పడి చనిపోయాడా లేదా ఇంకో విధంగా చనిపోయాడు అనేది తర్వాత విషయం. కానీ అన్యాయంగా అక్రమంగా జగన్ గారి మీద కేసులు కట్టనేది అది చాలా బాధాకరం. ఏదేమన్నా సరే కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని 10 మందికి ఉపయోగపడేలా చేయండి. మీరు ఏదో చేయాలి ఇంకోటి చేద్దామని చెప్పి మీరు అటర్ ఫ్లాప్ అయిపోతున్నారు. ఒట్టి పుణ్యానికి జగన్ గారి మీద కేసులు పెట్టి ఈరోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏకంగా కూటమి ప్రభుత్వానికి కొన్ని ముట్టికాయలు వేయడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం తరఫున లాయర్లు సుప్రీంకోర్టులో అబద్ధాలు చెప్పలేక సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పారు అన్నారు. ఓకే, కొంచెం కాదు, ఎంత టైం కావాలో అంత టైం తీసుకోండి అని చెప్పి అన్నారు. వీళ్ళు ఎంత టైం తీసుకున్నా సరే అక్రమ కేసులు ఎప్పుడైనా సరే కొట్టివేయడం ఖాయం. అక్రమ కేసులు మనం ఎక్కువ రోజులు పెట్టినా సరే అక్రమ కేసులు అవి ఎక్కడ కూడా చల్లవు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టులకు తెలుసు, న్యాయస్థానంలో ఉన్న తీర్పు ఇచ్చే జడ్జిలకు కూడా మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నది వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే లేవడం న్యూస్ పేపర్ చదువుతారు, అదేవిధంగా వాటిలో ఉన్న టీవీ ఛానల్స్లో కూడా మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అంతేగాని కూటమి ప్రభుత్వం ఏదో కక్షాదింపు చర్యలు చేసి జగన్ గారిని బొక్కలో వేయాలి, ఇక ఆ పార్టీ మూసేసుకోవడం ఖాయం, ఇక ఆ పార్టీ తరఫున కూడా ప్రశ్నించడానికి ముందుకు రాడు, ఇక రాష్ట్రంలో మనకి తిరుగులేదు. ఎందుకు ఇవన్నీ వేస్ట్గా తప్పదా? ఇప్పుడు సింగయ్య చనిపోయాడు, మనందరూ తెలుసు. మేబీ సింగయ్య ఎలా చనిపోయాడు అనేది అది తర్వాత విషయం. కానీ అక్రమంగా కేసులు పెట్టఅనేది చాలా బాధాకరం విషయం కదా. ఇప్పుడు సింగయ్య చనిపోయాడు, వాళ్ళ కుటుంబ సభ్యులకి జగన్ గారి తరఫున వెళ్ళి వాళ్ళు మాట్లాడారుగా. ఇప్పుడు కక్షాదింపు చర్యలే కదా ఇవన్నీ. ఎన్ని రోజులు అక్రమ కేసులు పెడతారు? ఇప్పుడు జగన్ గారు గొంతు నక్కాలనుకుంటున్నారు, డైరెక్టర్గా ఆయన గొంతు నక్కేసేయండి, తప్పులేదు. ఒట్టట్టి కేసులు పెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, సుప్రీంకోర్టు కాడికి వెళ్ళినాక ఆడ మళ్ళీ మనకు ముట్టికెళ్ళబడటం అవసరమా? ఆలోచించుకోండి. ఈరోజు రాష్ట్రంలో జగన్ గారు ఎక్కడికి వచ్చినా సరే వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వస్తారు. దాన్ని మట్టికి ఎవరు ఆపలేరు, అది బాగా ఆలోచించుకోండి. వేల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు నాయకులు ఎవడన్నా ఆపలనుకున్నా కూడా మనం చూసాం. కేవలం ఒక ఎగ్జాంపుల్ రెంటపాలెం. ఎందుకంటే రెంటపాలెం వస్తున్నప్పుడు ఆ గ్రామం మొత్తం సరౌండ్ చేసుకున్నారు పోలీసులు. అయినా సరే మన కార్యకర్తల నాయకులు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళు ఎన్ని ఆంక్షలు షరతులు విధించినా సరే పొలాలకు అడ్డం పరిమడి, విలేజ్ చుట్టూ ఉన్న పొలాలకు అడ్డం పరిమడి దుక్కుల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకెలా ఆపుతారు అభిమానాన్ని? కార్యకర్తలు ఏ విధంగా ఆపుతారు? నాయకులు ఏ విధంగా ఆపుతారు? మీరు వద్దన్న ఆడ 100 మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదన్నా సరే ఆడకి వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు రావడం జరిగింది. అది జగన్ గారి క్యారెక్టర్. సింగయ్య గారు చనిపోయాడు, అది A1గా వాళ్ళ డ్రైవర్ని అదుపులో తీసుకున్నారు, A2గా జగన్ గారిని అదుపులో తీసుకోవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వల్ల మీ ప్రయత్నాలన్నీ విఫలమైనవి. అది కూడా ఆ కారు తీసుకెళ్ళారు, ఆ కారు సీజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, బాగుంది, తీసుకెళ్ళారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈరోజు జగన్ గారికి మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొన్ని గంటల్లోనే వచ్చేసింది. ఏం చేశారో ఒక్కటైతే అర్థం కావట్లేదు. ఏదో సాధించాలి, ఏదో విధంగా
రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ తప్పుదారి మళ్లించాలని చూస్తారు. పూర్తిగా అటర్ ఫ్లాప్ అవడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? ఏదేమన్నా సరే కూటమి ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం అయినా ఇంకోటి ఏదైనా కేసులు చేసేటప్పుడు బాగా ఆలోచించుకొని చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.